హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, నాన్న దేవ్ కాలేజ్కి వెళ్ళి వచ్చేటప్పుడు లేట్ అయితే ఏమేం తినేసి రారా, మరీ ఆకలితో ఎక్కువ టైం ఉండకు, ఉదయం స్నాక్స్ బాక్స్ కూడా వేరేగా పెడతానంటే వద్దనంటావు, ఇక లంచ్ బాక్స్ కూడా సగం తిని సగం ఇంటికి తెస్తావు, పోనీ బయటైనా పిజ్జా బర్గర్ లాంటి ఫాస్ట్ ఫుడ్స్ కాకుండా నీకు నచ్చినవి ఏమైనా హెల్తీ ఫుడ్ తినకన్నా, అంతేకాని ఏమీ తినకుండా ఉండకరా, ఆరోగ్యం పాడవుతుంది అని పరిపరి విధాలుగా జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు అంబికమ్మ గారు దేవికి. దేవ్ వాళ్ళ ఊరి పేరు సీతారాం నగర్. ఈ సీతారాం నగర్లో దేవ్ 10th వరకు చదువుకొని స్కూల్ ఫస్ట్ వస్తాడు. ఇక సీతారాం నగర్లో ఇంటర్మీడియట్కి మంచి కాలేజ్ లేకపోవడంతో దేవ్ని వైజాగ్లో జాయిన్ చేస్తారు. దేవ్ వాళ్ళ నాన్నగారు శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారికి, అంబికమ్మ గారికి దేవుతో పాటుగా దీపక్, చైతన్యం, చయానిక ఇలా మొత్తం 4 పిల్లలు ఉన్నారు. అందరిలో దేవ్ పెద్దవాడు. శ్రీనివాసరావు గారు సీతారాం నగర్లో బిజినెస్లు స్టార్ట్ చేసి ఆ బిజినెస్లని వైజాగ్ అంతటా కూడా బ్రాంచెస్ని ఓపెన్ చేస్తారు. అలా చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి శ్రీనివాసరావు గారు. అందుకే అందరూ ఆయన్ని చాలా గౌరవిస్తారు. ఇక దేవుని ఇంటర్లో జాయిన్ చేసిన తర్వాత హాస్టల్లో జాయిన్ చేయడం ఇష్టం లేక శ్రీనివాసరావు కుటుంబం మొత్తం వైజాగ్ షిఫ్ట్ అయిపోతారు. ఇక దేవ్ ఇంటర్మీడియట్ అయితే దీపక్ 9th క్లాస్, చైతన్య, చయానిక ఇద్దరు 7th క్లాస్ చదువుతుంటారు. దేవ్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ తీసి చాలా బాగా చదువుతూ గేమ్స్ కూడా బాగా ఆడేవాడు. దేవుతో పాటుగా ఇక వాళ్ళ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు కూడా బాగా చదవటానికి కారణం వాళ్ళ నాన్నగారు చదువు యొక్క ప్రాముఖ్యత గురించి, చదువు యొక్క విలువ గురించి నేర్పటం వల్ల వాళ్ళు గేమ్స్, డ్యాన్సు ఇలా వాళ్ళకి నచ్చిన ఏ రంగంలోనైనా ముందుకు వెళ్ళినా కూడా చదువుని మాత్రం పక్కకు పెట్టరు. దేవ్ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ప్రీతిని బాగా ఇష్టపడతాడు. దేవికి ప్రీతి పట్ల ప్రేమో ఆకర్షణ అనేది తెలియదు కానీ తన్ని చూస్తే అలా చూస్తూనే ఉండేవాడు. ప్రీతి యొక్క డ్రెస్సింగ్, తన నడవడిక, తను ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎదుటి వారికి రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడడం అన్ని దేవికి ప్రీతిలో చాలా చాలా ఇష్టం. ప్రీతి కూడా బాగా చదివేది. ఎప్పుడు కూడా క్లాస్లో ఫస్ట్ ప్లేస్ దేవిది అయితే ప్రీతికి సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్ వచ్చేది. ప్రీతి జనరల్గా చాలా ఇంట్రోవర్ట్. చిన్నప్పటి నుండి తను కేవలం గర్ల్స్ ఉండే స్కూల్ మాత్రమే చదవటం వల్ల తనకు అబ్బాయిలతో మాట్లాడడం అలవాట్లేదు. అది కాకుండా చాలా భయం కూడా తనకి అబ్బాయిలతో మాట్లాడాలంటే. ఒక రాసు తప్ప ప్రీతి అబ్బాయిలు ఎవరితోనూ అస్సలు మాట్లాడదు. అబ్బాయిలతో మాట్లాడడం అంటేనే చాలా భయం అస్సలు. ప్రీతికి చదువు అంటే ప్రాణం. చాలా బాగా చదివేది కానీ ఎప్పుడు దేవుని క్రాస్ చేయలేకపోయేది. ప్రీతికి దేవు బాగా చదువుతాడు అని అభిమానం తప్ప తనతో మాట్లాడడానికి కూడా చాలా భయం. కానీ దేవు ప్రీతితో మాట్లాడాలని వచ్చిన ప్రతిసారి ప్రీతి అక్కడి నుండి కంగారుగా వెళ్ళిపోయేది. ప్రీతి ఎప్పుడు ప్రశాంతంగా చిరునవ్వుతో రాజుతో, అమ్మాయిలందరితో చాలా సరదాగా మాట్లాడడం ఆ దేవుకి చాలా ఇష్టం. ఎప్పుడు దేవు ప్రీతిని గమనిస్తూనే ఉండేవాడు. తను ఎవరితో మాట్లాడినా ఏం చేస్తున్నా కూడా ప్రీతికి కూడా దేవు తన్ని గమనిస్తున్నట్లు తెలుస్తూనే ఉంటుంది. కానీ అస్సలు తన వైపు చూడదు. ప్రీతి రాజుతో చాలా ఫ్రీగా మాట్లాడేది. రాజు వాళ్ళ ఇల్లు ప్రీతి వాళ్ళ ఇంటి దగ్గరలోనే అవటం, అది కాకుండా రాజు వాళ్ళు ప్రీతి వాళ్ళకి దగ్గర బంధువులు అవటం వల్ల, వరుసకు తనకి అన్నయ్య అవ్వటం వలన ప్రీతికి చిన్నప్పటి నుండి రాజుతో పరిచయం వలన తనతో ఫ్రీగా సొంత అన్నయ్యతో ఉన్నట్లే ఉండేది. ఇక రాజు కూడా ప్రీతితో అలానే ఉండేవాడు. ప్రీతి ఎలా అయితే రాజుని సొంత అన్నలాగా చూసుకుంటుందో అలానే రాజు కూడా ప్రీతిని సొంత అన్న కంటే ఎక్కువగా చూసుకుంటాడు. ప్రీతికి రాజు వాళ్ళ దగ్గర వాళ్ళే, కానీ ప్రీతి వాళ్ళకి రాజు ఫ్యామిలీకి గొడవల వలన వాళ్ళ 2 ఫ్యామిలీలు గత 2 సంవత్సరాలుగా మాట్లాడుకోవటం లేదు. అయినా కూడా ప్రీతి రాజు ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో సంబంధం లేకుండా వీళ్ళ ఇద్దరు బాగానే మాట్లాడుకుంటూ వాళ్ళ అన్న చెల్లెల బంధానికి చాలా వాల్యూ ఇచ్చుకుంటారు. ఇక ప్రీతిని రాజు కూడా తనకు చెల్లెళ్ళు ఎవరు లేకపోవటం వలన ప్రీతిని చిన్నప్పటి నుండి కూడా తన సొంత చెల్లెళ్ళ కంటే ఎక్కువగా చూస్తున్నాడు. ప్రీతిని రాజుని చూసిన దేవికి ప్రీతి నాతో కూడా రాస్తూ ఉన్నట్టుగా ఫ్రీగా ఉంటే ఎంత బాగుండేది, కనీసం పలకరింపుగానైనా మాట్లాడితే ఎంత బాగుండేది అని అనుకునేవాడు. నేను కావాలని అవసరం కల్పించుకుని అయినా తనతో మాట్లాడితే
కొంచెం కంగారుగా అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్తుంది. ప్రీతికి అసలు అబ్బాయిలతో మాట్లాడే అవకాశం కూడా రాదు. ప్రీతికి కాలేజ్లో అయినా కాలేజ్ బయట అయినా ఏదైనా అవసరమైతే రాజు చూసుకుంటాడు. ఏమడిగినా కూడా కాదనకుండా చేసేవాడు. ప్రీతి రాజుతో ఫ్రీగా మాట్లాడుతుందని దేవ్ రాజుని బావా అని పిలుస్తూ రాజుతో ఫ్రెండ్షిప్ చేసి రాజుతో ఫ్రీగా మాట్లాడుతూ రాజుకి చాలా క్లోజ్ అవుతాడు. దేవ్ రాజు వంకతో అయినా ప్రీతితో మాట్లాడడానికి ట్రై చేసినా కూడా ప్రీతి అసలు దేవ్ వైపు కూడా చూడదు. అలా వాళ్ళ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి. దేవ్ చిన్నప్పటి నుండి కూడా చాలా బాగా చదువుతాడు. దానికి కారణం వాళ్ళ నాన్నగారు చదువు విలువ నేర్పుతూ పెంచడం వల్ల. అందువలన గేమ్స్ ముఖ్యంగా క్రికెట్లో ఎంత ప్రతిభ చూపినా కూడా చదువుని మాత్రం నెగ్లెక్ట్ చేసేవాడు కాదు. ఇక దేవ్ వాళ్ళ కాలేజ్లో ఎగ్జామ్స్ అయిన లాస్ట్ రోజు ఫేర్వెల్ పార్టీ జరుగుతుంది. ఆ ఫేర్వెల్ పార్టీ రోజు ఎలా అయినా ప్రీతితో మాట్లాడాలని అనుకుంటారు దేవ్. కానీ ప్రీతి వాళ్ళ నాన్నగారికి ప్రీతి ఒక్కతే కూతురు అవ్వటం వలన ప్రీతి అంటే వాళ్ళ నాన్నకి అమితమైన ప్రేమ. చాలా అంటే చాలా జాగ్రత్తగా తను చూసుకుంటాడు. కాలేజ్కైనా కూడా రోజు తాను దిగబెడతాడు. దూరంగా తన కూతురు ఎక్కడ కష్టపడుతుందేమో అని వాళ్ళ ఇంటికి ఒక 5 కిలోమీటర్ దూరంలో ఉన్న కాలేజ్లోనే జాయిన్ చేస్తారు ప్రీతి వాళ్ళ నాన్నగారు. అలా ఉంటే ఫేర్వెల్ పార్టీ రోజు పార్టీ అయ్యేసరికి రాత్రి అవుతుందని ప్రీతిని వెళ్ళొద్దంటే ఎక్కడ బాధపడుతుందో అని ప్రీతి వాళ్ళ నాన్నగారు తానే దగ్గర ఉండి పార్టీకి తీసుకువెళ్తాడు. ఇక మన దేవికి ఆ రోజు కూడా ప్రీతితో మాట్లాడాలనే ఆశగానే మిగిలిపోతుంది. ప్రీతి వాళ్ళ నాన్నగారితో ఉండటం వలన అసలు మాట్లాడమే అవటం లేదు దేవికి. ఆ రోజు ఫేర్వెల్ పార్టీకి ప్రీతి కళ్ళకు కాటుకం, చేతికి ముత్యాల గాజులు, చెవులకు బుట్టల ఇయరింగ్స్, 2 కనుబొమ్మల మధ్యలో చిన్న బింది స్టోన్, దాని కింద కుంకుమ పెట్టి హెయిర్ లీవ్ చేసుకుని హాఫ్ శారీలో చాలా అందంగా చూడగానే సాంప్రదాయం ఉట్టిపడే విధంగా రెడీ అయి వస్తుంది. ప్రీతిని ఎప్పుడు చూడని దేవికి ఆ రోజు ప్రీతిని అలా చూడగానే ఒక్కసారే కరెంట్ షాక్ కొట్టినట్లు షాక్తో అలా ప్రీతిని చూస్తూ ఉండిపోతాడు. అప్పటి వరకు రాజుతో మాట్లాడుతూ ఉన్న దేవ్ ప్రీతిని చూసి అలా ఉండిపోవటంతో రాజ్కి దేవు పైన డౌట్ వస్తుంది. ఫేర్వెల్ పార్టీలో దేవ్ ప్రీతి కోసమని తనకి ఎలా అయినా నా డాన్స్ నచ్చి తన ముఖంలో స్మైల్ కనిపించాలని, తనని చూసి నవ్వుతూ క్లాప్స్ కొట్టి తను అభినందించాలి అని ఎంతో ఆశపడి చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు. ఆ డాన్స్ దేవ్ చాలా బాగా చేస్తాడు. ఎలా అంటే అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేకుండా ఆ డాన్స్కి ఎవరైనా కూడా ఫిదా అయిపోతారు అనే విధంగా చేస్తాడు. దేవ్ డాన్స్ అంతా చేసి ఎవరు చూడకుండా ప్రీతి వైపు చూస్తాడు. ప్రీతికి దేవ్ తన్ని చూస్తున్నాడని తనకు అర్థమయ్యి దేవ్ చూసేసరికి ఒక క్షణం తన కళ్ళలోకి చూసి వెంటనే తల దించేస్తుంది. ప్రీతి ఎందుకు అలా చేస్తుందో దేవికి అర్థం కాదు. ఆ రోజుతో ఇక కలవమని తెలిసినా కనీసం మాట్లాడడానికి ట్రై చేస్తున్నా కూడా ప్రీతి తనతో మాట్లాడకపోయేసరికి దేవికి చాలా బాధగా అనిపిస్తుంది. ప్రీతికి తనంటే ఇష్టం లేదేమో అని, అందుకే తను ఇలా చేస్తుందని దేవ్ అనుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక దేవికి మంచి ర్యాంక్ రావటం వలన ఐఐటి ఖరగ్పూర్లో సీటు వస్తుంది. దేవికి ఐఐటి మంచి ర్యాంక్ వచ్చిన సంతోషం కంటే ప్రీతిని వదిలి దూరంగా వెళ్ళిపోతున్నా అనే బాధ ఎక్కువగా ఉంటుంది. ఇక మన దీపక్ కూడా చదువులో దేవ్ అంత కాకపోయినా బాగానే చదివేవాడు. మిగతా యాక్టివిటీస్లో కూడా బాగానే పార్టిసిపేట్ చేసేవాడు. ఇక మన శ్రీనివాసరావు గారికి ఒకగానొక చెల్లెలు శారద. శ్రీనివాసరావు గారమ్మ చిన్నప్పుడే యాక్సిడెంట్లో చనిపోతే శ్రీనివాసరావు గారు శారద మాత్రమే ఉంటూ శారదను బాగా చదివించి పెళ్లి చేశారు శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారికి మాత్రం చదువుకోవటం అవ్వక ఇంట్లో పరిస్థితికి ఒకరి దగ్గర షాప్లో పనిచేస్తూ అలా తను కూడా బిజినెస్ మీద మంచి పట్టు సాధించి తన బిజినెస్ని అంచెలంచెలుగా విస్తరిస్తూ ఉన్నాడు. శారదకు పెళ్లి చేసినప్పుడు వాళ్ళ అత్తగారు వాళ్ళది మధ్యతరగతి కుటుంబమే అయినా శారద అడుగుపెట్టిన వేళ విశేషమో మరి ఇంకేదైనా ఏమో గాని తర్వాత మధ్యతరగతి కుటుంబం కాస్త ఎగువ తరగతి కుటుంబంగా మారింది. కానీ శారదకి ఎప్పుడు డబ్బు ఉందని గర్వం లేదు. తనెప్పుడు కూడా మధ్యతరగతి వ్యక్తిత్వమే ఉండేది. కారణం తన అన్న నేర్పిన విలువలు. ఎవరితోనైనా ఎంత ఎదిగినా కూడా ఎలా ఒదిగుండాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఇలా ప్రతి విషయాన్ని కూడా తన అన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా
తనకు నేర్పిస్తూ దగ్గరుండి ఓనమాలు నేర్పించినట్టే నేర్పించేవాడు. అందుకే శారద తన అన్నకి తల్లిదండ్రుల కంటే కూడా ఉన్నత స్థానమే ఇస్తూ ఉంటుంది. తల్లిదండ్రులు లేకపోయినా కూడా వాళ్ళేం లోటు తెలియకుండా పెంచారు కనుకనే శ్రీనివాస్ గారంటే శారదకు ప్రేమ, గౌరవం, ఇష్టం, అభిమానం అన్నీ. ఇక శారద గారి భర్త పేరు చంద్రశేఖర్. ఆయన మంచివారే కానీ కొంచెం కోపం ఎక్కువ. శారద గారు కూడా ఆయన కోపానికి అనుగుణంగానే ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక చంద్రశేఖర్ వాళ్ళ అమ్మ అంటే శారద గారి అత్త చాలా గయ్యాలి. కానీ బయట వారికి మాత్రం మంచి దాంట్లో నటిస్తూ ఎప్పుడు శారదని చెడ్డ చేస్తూనే ఉంటుంది. శారద గారి వల్ల అత్త కోడలు ఎప్పుడు ఇంటి పట్టునే ఉండి అసలు బయటకు వెళ్ళకూడదు, నేను చెప్పినట్టే ఉండాలి అనే మనస్తత్వం కలవారు. ఆమె వ్యక్తిత్వం ఇంట్లో ఎవరికి నచ్చదు. శారద మాత్రం ఆవిడ్ని పట్టించుకోదు. కానీ శారద గారి వాళ్ళ మామగారు మాత్రం చాలా చాలా మంచివారు. శారదను సొంత కూతుర్లా చూసుకుంటాడు. ఎప్పుడైనా తన ముందు కోడల్ని ఏమైనా అన్నా కూడా వెంటనే తన భార్యను మందలిస్తారు. ఇక శారద విషయానికొస్తే తనకిద్దరు పిల్లలు, అభిజిత్, మయూక. ఇక అభిజిత్ వయస్సు చైతన్య, చయానికతోనే. వీళ్ళు ముగ్గురు ఒకే స్కూల్, ఒకే క్లాసులో చదువుకునేవారు. ఇక మయూక వాళ్ళ ముగ్గురు కంటే 2 సంవత్సరాలు చిన్నది. ఇక శ్రీనివాసరావు గారికి ఉన్న ఏకైక ప్రాణ స్నేహితుడు జగన్నాథరావు. జగన్నాథరావు గారికి ఉన్న ఏకైక కూతురు సంగీత. సంగీత అనే పేరుని జగన్నాథరావు గారికి తనకు సంగీతం మీద ఉన్న మక్కువత పెడతారు. సంగీత, దీపక్ ఒకటే వయసు వాళ్ళు. సంగీత తల్లి చిన్నప్పుడే తన తండ్రిని వదిలి డబ్బు కోసం వేరే అతనితో వెళ్ళిపోయింది. అందుకే సంగీతకు వాళ్ళ అమ్మ అంటేనే అసహ్యం. తన విషయం మాట్లాడగానే అస్సలు అక్కడ ఉండడానికి కూడా ఇష్టపడదు. తనని కన్నతల్లిలాగా చూసే అంబికమ్మనే అమ్మలాగా భావిస్తుంది. కన్నతల్లే తన పిల్లల్ని వదిలి వెళ్ళిపోయినా కూడా తన తండ్రి అప్పుడు పేదరికంలో ఉన్నాం, తన కష్టపడుతూ తన్ని చదివిస్తూ ఉంది. ఇంటి బాధ్యతలన్నీ తను ఒంటి చేత్తో మోసి తనని ఇంత దాన్ని చేసిన తన తండ్రి అంటే సంగీతకు ప్రాణం. అలాగే జగన్నాథరావు గారికి కూడా సంగీత అంటే అంతే. తన కన్న తల్లిలా చూసుకునే సంగీతను ఒక్కరోజు కూడా చూడకుండా జగన్నాథరావు ఉండలేరు. జగన్నాథరావు గారికి షుగర్ ఉండటం వలన సంగీత వాళ్ళ నాన్నని స్వీట్స్ తిననివ్వదు, చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇక శ్రీనివాసరావు గారు, జగన్నాథరావు గారు ఒంటరిగా ఉన్నప్పుడు తనకి ఎంతగానో సహాయపడినందుకు ఎప్పుడు జగన్నాథరావు గారు శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతగానే ఉంటారు. శ్రీనివాసరావు గారికి ఏ కష్టం వచ్చినా ముందుగా జగన్నాథరావు ఉంటాడు. జగన్నాథరావు గారికి ఏ కష్టం వచ్చినా కూడా శ్రీనివాసరావు గారు కూడా అంతే. ఇక జగన్నాథరావు, సంగీత మాత్రమే వాళ్ళ ఇంట్లో ఉన్నందువలన ఏ పండుగ అయినా కూడా సంగీత వాళ్ళ నాన్న కూడా శ్రీనివాసరావు ఇంటికి వచ్చేస్తారు. అందరూ చాలా సంతోషంగా ఆ రోజు మొత్తం గడుపుతారు. ఇక సంగీతకు అమ్మ లేకపోవటం వలన సంగీతను అంబికమ్మగారు చయానికతో పాటే సమానంగా చూసుకుంటారు. అంబికమ్మగారు అంటే సంగీతకు చాలా అభిమానం. ఆడపిల్లగా తన తండ్రితో చెప్పుకోలేని చాలా విషయాలు అంబికమ్మ గారికి చెప్పుకుంటుంది సంగీత. ఇక దేవ్, దీపక్, చైతన్య, చయానిక, సంగీత, అభిజిత్, మయూక అందరూ కూడా పండుగలకు కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్ అప్పుడు కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మిగతా టైంలో ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. ఇక మన దేవ్ ఖరగ్పూర్ వెళ్ళిపోతాడు. అక్కడ చాలా డల్గా ఉండేవాడు. క్లాస్కి రావటం, క్లాస్ విని వెళ్ళిపోవటం అదే తన పని. హాస్టల్లో కూడా కొన్ని రోజులు సరిగ్గా భోజనం చేయలేదు. దేవ్ అలా ఉండటం వలన అందరూ కూడా ఈ అబ్బాయి ఇంతేనేమో, అలా సైలెంట్గా ఉంటాడు అని అనుకుంటారు. ఇక ఒకసారి దేవ్ వాళ్ళ కాలేజీలో వెల్కమ్ పార్టీ జరుగుతుంది. ఆ పార్టీలో ఒక అమ్మాయి యమునా తటిలో నల్లనయ్యకే ఎదురు చూసినే రాధా, ఇలా అమ్మాయి పాట పాడుతూ ఉంటే ప్రీతి తన కోసం పాడుతున్నట్లుగా అనిపిస్తుంది మన దేవుబాబుకి. మళ్ళీ తనలో తానే అసలు చివరిగా తనతో మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు కూడా తన నుండి ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు. అటువంటిది ఎలా తను నా గురించి ఎలా పాడుతుంది? అసలు తను నాతో మాట్లాడడానికి కూడా ట్రై చేయదు కదా, నీ మాట్లాడినప్పుడు కూడా తల దించేస్తుంది. అటువంటప్పుడు తను నా గురించి తలుచుకోవటమా అసాధ్యం అని ఎన్నో విధాలుగా ఆలోచిస్తూ తన రూమ్కి వెళ్ళి పడుకుంటాడు. ఎంత అనుకున్నా కానీ దేవు ప్రీతి గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాడు.
తనలో తానే ఎంత మదన పడుతూ ఉంటాడు. దేవికి ఇంకా నేను తన గురించి ఆలోచించకూడదు, నన్ను వద్దనుకునే వారి గురించి నేను ఇంతగా ఆలోచించకూడదు. అంత నా మైండ్ని ఎంత కంట్రోల్ చేసుకుందామని ట్రై చేస్తున్నా కూడా అసలు ప్రీతి జ్ఞాపకాలు తన్ని విడిచిపెట్టట్లేదు. ఇలా రోజు ఆలోచిస్తూ తన మైండ్ని తన కంట్రోల్ చేసుకుంటూ తన మైండ్ని చదువు వైపుకు డైవర్ట్ చేస్తారు మన దేవుబాబు. ఇలా ఉండగానే మన దేవికి బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోతాయి. హాలిడేస్కి అని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చాక, హాయ్ నాన్న, ఎలా ఉన్నావు రామ్, బాగా చిక్కిపోయావు, సరిగ్గా తిన్నావా లేదా అని దేవు తల్లి అంబికమ్మ అడిగితే, దానికి మన చయానిక తింటున్నావా కాదు అమ్మా, బాగా చదువుతున్నావా లేదా అని అడగాలి అని అంటుంది. వాడికేమో వాడు బాగానే చదువుతాడు, వాడు నా బంగారు కొండ అని అంటుంది అంబికమ్మ. అమ్మో బంగారమే, జాగ్రత్తమ్మా, నీ కొడుకుని ఎవరైనా ఎత్తుకపోగలరు, అసలే ఇప్పుడు మరీ రేట్ పెరిగిపోతుంది అని అంటుంది. దేవు చయానిక నెత్తి మీద ఒకటి మొట్టకాయ వేస్తాడు. చయానిక, అబ్బా ఏంటన్నయ్యా ఇంత గట్టిగా కొట్టావు అని తల రుద్దుకుంటూ సోఫాలో వెళ్ళి మూతు ముడుచుకొని కూర్చొని ఉంటుంది. దేవు కూడా సోఫాలోకి వెళ్ళి, ఏంటి నా చిట్టి చెల్లమ్మ నాతో మాట్లాడదాం, అంతేనా కటిఫా అయితే అని ఇలా ఎంత అడిగినా కావాలని బుజ్జగించుకోవాలని కావాలని ఇంకా బెట్ చేస్తూ ఉంటుంది. దేవేమో సారీరా అనగానే, ఓహో ఇంత దానికే సారీ ఎందుకన్నయ్యా, కావాలనే అలా యాక్ట్ చేశాను అని అనుకుంటూ వాళ్ళ అన్నయ్యని హక్ చేసుకొని, 1 ఇయర్ అయిందన్నయ్య నిన్ను చూసి, ఫోన్లో కూడా నాతో ఎక్కువసేపు మాట్లాడలేదు అని, చైతన్య అన్నయ్య నన్ను కొడుతున్నాడు, ఇలా ఏవేవో కంప్లైంట్స్ ఇస్తూనే ఉంటుంది. దేవేమో సారీరా, మాట్లాడడానికి టైం ఉండట్లేదు, చైతు గురించి నేను చూసుకుంటానులే అని బుజ్జగిస్తూ ఉంటాడు. దేవ్ దీపక్ చైతన్యకి చయానిక ఒగ్గానొక చెల్లెలు కావటం వలన చయానిక అంటే వాళ్ళకి చాలా ఇష్టం. ముగ్గురు కూడా చాలా ముద్దు చేస్తూ ఉంటారు చయానికని. వీళ్ళ ముగ్గురు అన్నతమ్ములు తప్ప వాళ్ళ అమ్మ అయినా సరే చయానికని ఏమన్నా కూడా ఒప్పుకోరు. చైతన్య చయానిక ఒకే క్లాస్ అవ్వటం వల్ల చైతన్య మాత్రం అప్పుడప్పుడు మందలిస్తూ సరైన దారిలో వెళ్ళేలా చేస్తాడు. ఇక క్లాస్లో కూడా ఎవరైనా చయానికని ఏమైనా అంటే వాళ్ళ పని అయిపోతుంది చైతన్య చేతిలో. ఇక అభిజిత్ బావవటం వలన చయానికని ఎప్పుడు సరదాగా ఆట పట్టిస్తూ ఉంటాడు. ఆట పట్టించినంత వరకు ఊరుకుంటాడు కానీ దానివలన చయానిక ఏడిస్తే మాత్రం ఊరుకోడు చైతన్య. దేవ్ ఇంటికి వచ్చిన తర్వాత కాలేజ్లో ఎలా అయితే తన పని తాను చూసుకుంటూ పోయేవాడు అలాగే ఇంటి దగ్గర కూడా ఉండేవాడు. ఒకరోజు అంబికమ్మ గారు, కన్నా ఏరా ఈ మధ్య సైలెంట్గా డల్గా ఉంటున్నావు అని అడుగుతుంది. ఏం లేదమ్మా, కొంచెం రికార్డ్స్ వర్క్ ఉన్నాయి, అందుకే అమ్మా, ఇంకేం లేదు అని చెప్తాడు. సర్లే కన్నా అయిపోతాయిలే, వర్క్సే కదా, ఏం టెన్షన్ పడకు అని తలనిముర్తు చెప్తుంది. దేవ్ సరే అమ్మా అని చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకుంటాడు. దేవ్, చెప్పటం మర్చిపోయానురా, రేపు గుడికి వస్తావా, రేపు శ్రీరామ నవమి కూడా కదా, బాగుంటుంది అని అంటారు అంబికమ్మగారు. సరే వస్తానమ్మా, ఎవరెవరు వెళ్తున్నాం అని అడుగుతారు దేవ్. నువ్వు నేను సంగీత కూడా వస్తుంది అనుకున్నాను, ఇంకా అడగాలి అంటుంది. ఉండు సంగీతకి చేస్తాను అని చెప్పి వెంటనే సంగీతకి ఫోన్ చేస్తుంది. హాయ్ అత్త, ఎలా ఉన్నారు అని అడుగుతుంది సంగీత ఫోన్ ఎత్తగానే. బాగున్నాన్రా, రేపు గుడికి వస్తావేమో అని అడుగుదామని చేశాను, శ్రీరామనవమి కదా అందుకే. సరే అత్త వస్తాను, ఎవరెవరు వెళ్తున్నాం అని సంగీత అంబికమ్మని అడుగుతుంది. నువ్వు నేను దేవంతే, దీపక్ సంగతి తెలియదు, చైతు చయాకి ఎగ్జామ్స్ కదా వాళ్ళు రారు, సరేరా రేపు ఉదయం 8కి రెడీ అయి ఉండు, సరేనా, నిన్ను ఇక్కడ తీసుకురావడానికి దేవ్ వస్తాడు అని చెప్పి ఫోన్ కట్ చేస్తారా అంబికమ్మ. అదే టైంకి దీపక్ వచ్చి, నేను కూడా వస్తానమ్మా గుడికని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఉదయం సంగీతం తీసుకురావడానికి దేవ్ బయలుదేరే టైంలో దీపక్ వచ్చి, నేను తీసుకువస్తానన్నయ్యా తనని అని అంటాడు. పర్లేదు లేరా, నేను తీసుకువస్తాను అంటే, లేదన్నయ్యా నాకు దారిలో కొంచెం పని ఉందన్నయ్యా, ఆ పని చూసుకొని తను తీసుకువస్తానులే అని అంటాడు దీపక్. సరేరా జాగ్రత్త అని అంటాడు. దీపక్ వెళ్ళి వాళ్ళ నాన్న పలకరించి, సంగీత ఏది మామయ్య అని అడుగుతాడు.
పైన రెడీ అవుతుందిరా అని చెప్తాడు. దీపక్ పైకి వెళ్ళి సంగీత సంగీత అని మెట్లు ఎక్కుకుంటూ పిలుస్తూ ఉంటాడు. వస్తున్న ఆ సంగీత రూమ్ నుండి బయటకు వస్తుంది. చెవులకు మీడియం సైజు బుట్టాలు, చేతులకు పెద్ద సైజు సింగిల్ గాజులు, కాళ్లకు పట్టీలు పెట్టుకొని 2 కనుబొమ్మల మధ్యన చిన్న స్టిక్కర్ కింద కుంకుమ పెట్టుకొని మెరూన్ అండ్ గ్రీన్ కలర్ హాఫ్ శారీలో హెయిర్ లీవ్ చేసుకుని మెడలో సింపుల్ చైన్తో చాలా అందంగా రెడీ బయటకు వచ్చేసరికి సంగీత ఎదురెదురుగా వచ్చి ఇద్దరు గుద్దుకునేసరికి సంగీత పడిపోబోతుంటే దీపక్ పట్టుకోబోతుంటే ఇద్దరు ఒకరిపై ఒకరు పడిపోతారు. అలా ఒక్క నిమిషం ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుని వెంటనే దీపక్ లేచి సంగీత కళ్ళల్లోకి స్ట్రైట్గా చూడకుండా త్వరగా రా టైం అవుతుందని చెప్పి గబగబా కిందికి వచ్చేస్తాడు. సంగీత కూడా దీపక్ వెనక్కి కిందకు వచ్చేస్తుంది. ఆ తర్వాత దీపక్ స్ట్రైట్గా సంగీత కళ్ళలోకి చూడలేదు. సంగీత బైక్ వెనక కూర్చుంటే స్పీడ్గా ఇంటికి తీసుకుని వచ్చేస్తాడు. అందరూ కలిసి కారులో గుడికి వెళ్తారు. గుడిలో అందరు ప్రదక్షిణలు చేస్తూ ఉండగా దేవికి ఎందుకో ప్రీతి తనకు దగ్గరలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. వీళ్ళ నలుగురు ప్రదక్షిణలు చేస్తూ గుళ్ళోకి వెళ్ళి దర్శనంకి లైన్లో నించొని ఉండే టైంలో కూడా దేవికి ప్రీతి బాగా గుర్తుకు వస్తూ ఉంటుంది. ప్రీతి తనకి దగ్గరలోనే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. చుట్టూ చూసిన ఎక్కడ కూడా ప్రీతి కనిపించదు. దర్శనం చేసుకుని గుళ్ళో కూర్చుంటారు. దీపక్ తనతో ఏదైనా అవసరం ఉంటేనే మాట్లాడుతున్నాడు, లేదంటే మాట్లాడట్లేదు అని సంగీత గమనిస్తుంది. కావాలని దేవుతో క్లోజ్గా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి దేవు ఈ మధ్య డల్గా కనిపిస్తున్నావు అని అడుగుతుంది సంగీత. కరెక్ట్గా అడిగావు సంగీత, నేను అదే అనుకుంటున్నాను. ఈ మధ్య వీడు డల్గా అనిపిస్తున్నాడు, ఏమైందని అడిగితే ఏం లేదమ్మా అంటున్నాడు సంగీతం అని అంటుంది అంబికమ్మ. అయ్యో ఏంటి నీ నార్మల్గానే అంటే నిజంగానే దేవు డల్గా ఉన్నాడా అని మనసులో అనుకొని సంగీత దేవు నుదుటి మీద చెయ్యి వేసి ఏంటి దేవ్ ఫీవర్ ఏమైనా ఉందా, హెల్త్ బాగానే ఉందా అని కంగారుగా అంటుంది. ఆ టైంలో దేవికి ప్రీతి తనకి దగ్గరలో ఉన్నట్లు బాగా అనిపించడంతో చుట్టూ చూస్తూ ఉంటాడు. కరెక్ట్గా సంగీత దేవు తల మీద చెయ్యి వేసే టైంలో ప్రీతి గుళ్ళో దేవుని చూస్తుంది. అదే టైంలో దేవ్ సంగీత అడిగిన దానికి ఆన్సర్ చేస్తూ సడన్గా ప్రీతి ఉన్న వైపు చూస్తాడు. ప్రీతి ఆ దేవ్ ఉన్న వైపే చూస్తూ కళ్ళల్లో నుండి కన్నీళ్లు దారులలాగా వస్తూ ఉంటాయి. ఆ రోజు ప్రీతి లంగావోన్లో అచ్చ తెలుగు అమ్మాయిలాగా రెడీ తన నుండి దూరంగా ఏడ్చుకుంటూ స్పీడ్గా అక్కడి నుండి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తుంది. ఇక దేవు ప్రీతిని చూసిన ఆనందంలో అక్కడి నుండి ఇప్పుడే వచ్చేస్తానని చెప్పి అక్కడి నుండి ప్రీతి పరిగెత్తుకుంటూ వెళ్ళిన వైపే పరిగెత్తుకుంటూ బయటకు వస్తాడు. దేవెందుకు అంత కంగారుగా బయటకు వెళ్తున్నాడు అని సంగీత దీపక్ని అడిగేసరికి దీపక్ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. దీపక్ నిన్నే అని చిన్నగా కొట్టి అడిగేసరికి ఏమన్నావు అని సంగీతని అడుగుతాడు. నువ్వు ఈ లోకంలోనే లేనట్టున్నావురా అని అంబికమ్మ అనేసరికి సంగీత డౌట్గా దీపక్ వైపు చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు అని దీపక్ అనేసరికి ఏం లేదు అని సంగీత చెప్తుంది. దీపక్కి సంగీత ఆ రోజు కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. సంగీతని అలా అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. సంగీత అంబికమ్మ గారితో అత్త నీకు గుర్తుందా, చిన్నప్పుడు నువ్వు నేను చయానిక గుడికి వస్తే నువ్వు ప్రదర్శనలు చేయమంటే చయానికని నేను చెయ్యలేనమ్మా అంటూ ఏడుపు మొహం పెట్టేది. అది అలా ఫేస్ పెట్టగానే నువ్వు ఉండలేక చయానికను ఎత్తుకుంటే మళ్ళీ తనని ఎత్తుకొని నన్ను ఎత్తుకోకపోతే నేనెక్కడ ఫీల్ అవుతానేమో అని ఇద్దరిని చెరకు వైపు ఎత్తుకొని గుడి మొత్తం మన ముగ్గురి వంతు కలుపుకొని 9 సార్లు తిరిగేదానివి. నీకు ఎంత కాలు నొప్పి వచ్చి ఉంటాయో కదత్తా అని అంటుంది. నొప్పి ఏం కాదురా, మీ సంతోషమే నా సంతోషం. మీరందరూ ఎప్పుడు ఇలా సంతోషంగా ఉంటే అంతకంటే నాకు ఏం వద్దురా అని అంబికమ్మ అనేసరికి సంగీత కళ్ళలు నీళ్లు తిరుగుతాయి. నన్ను కన్న తల్లి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినా నన్ను కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకునే మీరు దొరికినందుకు నేను ఆ దేవునికి ఎప్పుడు రుణపడి ఉంటానత్తమ్మా అని అంటుంది సంగీత. అంబికమ్మ ఏంటి సంగీత మాటలు, ముందు ఆ ఏడు పాపం నువ్వేడిస్తే నా మీద ఒట్టి చెప్తున్నా అని అనేసరికి సంగీత కామైపోతుంది. సంగీత కళ్ళల్లో నీళ్లు చూసిన దీపక్కి బాధగా ఉంటుంది. అంబికమ్మ ఆ టాపిక్ మార్చడం కోసం
దీపక్ వెళ్ళి దేవ్ ఎక్కడికి వెళ్ళాడు చూడు అని అంటుంది. అవునమ్మా, ఇందాకనగా వెళ్ళిన వాడు ఇంకా రాలేదేమిటి? ఇప్పుడే చూస్తానమ్మా అని చెప్పి బయటికి వస్తాడు దేవ్ కోసం. దేవ్ బయటకు వచ్చి ప్రీతి తన కనిపించినట్లే కనిపించి ఎక్కడికి వెళ్ళినది అసలు అని చుట్టూ ప్రీతి కోసం వెతుకుతూ ఉంటాడు. ఎక్కడ కూడా ప్రీతి కనిపించదు. చుట్టూ చాలాసేపు వెతికి అలసిపోయి ఒక గట్టుపైన కూర్చుంటాడు. ప్రీతి కోసం అలా బయటకు వచ్చి తను కనపడక గట్టుపై కూర్చుని ఉన్న దేవు మనసులో, ఏంటి ప్రీతి, నువ్వు నీ గురించి మర్చిపోమని నా మెదడు నన్ను హెచ్చరిస్తున్నా. నిన్ను నా ఆలోచనల నుండి దూరం చేయగల శక్తి నా మనసుకు లేదని నా మనసు నన్ను హెచ్చరిస్తుంది. వీళ్ళిద్దరిలో ఎవరి మాట వినను, దానికి సమాధానం మాత్రం నువ్వే ఇవ్వాలి. ఒక్కసారి కనిపించాలు అని దేవు తనతో తానే మదన పడుతూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఉన్న దేవికి గుడిమెట్ల మీద నుండి కిందికి దిగి వస్తున్న రాజు కనిపిస్తాడు. వెంటనే రాజుకి ఎదురుగా దగ్గరగా వెళ్ళి, ఎలా ఉన్నావు రాజ్ అని అంటూ హక్ చేసుకుంటాడు. నేను బాగున్నాన్రా, నువ్వెలా ఉన్నావు అని అంటాడు. నేను బాగానే ఉన్నాన్రా అంటాడు దేవ్. అంతేలేరా, కాలేజ్ అయిపోయాక మేమెవ్వరం గుర్తుకులేం కదా నీకు. అందరూ కాంటాక్ట్లో ఉన్నారు, ఒక నువ్వు తప్ప. ఆ రోజు ప్రీత్ తనని చూడలేదని బాధతో దేవ్ ఎవరి కాంటాక్ట్ నెంబర్స్ తీసుకోకుండా ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎవ్వరు కూడా కలవరు. రా, చాలాసార్లు అనుకున్నాన్రా నీ కాంటాక్ట్ నెంబర్ అయినా ఉంటే బాగున్ను అని. ఆ రోజు కొంచెం టెన్షన్లో కాలేజ్ నుండి వెళ్ళిపోయాను అని దేవ్ అంటాడు. టెన్షనా, ఏమైంది అని రాజ్ అంటాడు. ఏం లేదురా, కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంతే అని దేవ్ అంటాడు. అవునా, ఫ్యామిలీ ప్రాబ్లమ్సా, ప్రీతి ప్రాబ్లమా అని రాజ్ అంటాడు. రాజ్ అలా అడిగేసరికి దేవ్ స్టన్ అయిపోయి రాజ్ వైపు చూస్తాడు. ఏంటి అలా చూస్తున్నావు, దేవ్ నాకు ఎలా తెలిసిందనా? హా అవును రాజ్ అంటాడు దేవ్. నువ్వు మా చెల్లిని ఎప్పుడు గుడ్లు అప్పగించి మరీ కొరికేసేలాగా చూస్తుంటే తెలియకుండా ఎలా ఉంటుంది దేవ్ అని నవ్వుతూ చెప్తారు రాజు. అసలు చదివే లోకంగా ఎవరితోనైనా హాయ్ అంటే హాయిలాగా ఉండే నువ్వు ఒక యావరేజ్ స్టూడెంట్ అయిన నాతో క్లోజ్గా ఉండేటప్పుడే నాకు డౌట్ వచ్చింది. నార్మల్గానే నాతో మాట్లాడుతున్నావు అనుకున్నాను. కానీ రోజు నువ్వు నా పక్కన కూర్చోవటం, ప్రీతి నాతో మాట్లాడడానికి వచ్చినప్పుడల్లా నువ్వు నా పక్కకు వచ్చి నువ్వు ప్రీతితో మాట్లాడడానికి ట్రై చేయటం, ఇవన్నీ చూసి ప్రీతి కోసమే నువ్వు నాతో మాట్లాడుతున్నావని అర్థమైంది. ఇక లాస్ట్ రోజు నువ్వు నేను మాట్లాడుతున్న టైంలో ప్రీతి బయట ఎంట్రన్స్ గేట్ నుండి లోపలికి నడుస్తూ ఉంటే తన్ని చూస్తూ అలా ఉండిపోయావు. నేను నీ భుజం మీద చెయ్యి వేస్తే గాని తమరి లోకంలోకి రాలేదు. ఆ రోజు ప్రీతి కోసమే నువ్వంత బాగా డాన్స్ చేశావని తెలుసు. డాన్స్ అయ్యాక నువ్వు ప్రీతి వైపు చూసేసరికి తను నిన్ను చూడలేక తల కిందకు దింపేసుకుందని, అందుకే నువ్వు కోపం ప్లస్ బాధతో ఆ రోజు అక్కడి నుండి వెళ్ళిపోయావని కూడా తెలుసు దేవ్. ఇవన్నీ నీకెలా తెలుసు రాజ్ అని దేవ్ అంటాడు. నీ మీద డౌట్ వచ్చిన దగ్గర నుండి నీ ప్రీతి కదలికను నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను అంటారు రాజు. మరి ప్రీతి అని దేవ్ అనేసరికి తన్ని మర్చిపో దేవ్ అంటారు రాజు. ఏంటి రాజు అలా అంటావు? అవును దేవ్, తన్ని మర్చిపోం. నీ మంచి కోరి చెప్తున్నా, మళ్ళీ తర్వాత నువ్వే బాధపడవలసి ఉంటుంది అంటారు రాజు. ఏం రాజ్, నేను తన్ని ప్రేమించటం నీకిష్టం లేదా అని దేవ్ అంటే, నాకిష్టం ఉన్నా లేకున్నా ఈ పెళ్ళి అయితే జరగదు దేవ్ అని అంటారు రాజు. దేవ్ సీరియస్గా రాజ్ ఏం చెప్పదలుచుకున్నావో స్ట్రైట్గా చెప్పు అంటాడు. దేవ్ ప్రీతికి ఆల్రెడీ పెళ్ళయింది, అందుకే నువ్వు తన గురించి ఆలోచించడం మానేసి నీ చదువు మీద దృష్టి పెడితే మంచిది అని రాజ్ కూడా సీరియస్గా చెప్తాడు. దేవ్ రాజ్ షర్టు కాలర్ పట్టుకుని, నేను నీకు ఏమైనా పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా? ప్రీతికి పెళ్ళవటం ఏంటి? నేను నీకు ప్రీతిని లవ్ చేయటం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు, అంతేగాని నోటికి ఏం మాటలు వస్తే అవి మాట్లాడకు రాజ్ అని దేవ్ సీరియస్గా హై పిచ్ వాయిస్తూనే చెప్తాడు. నువ్వు అరిచినంత మాత్రాన నిజాలు అబద్ధాలైపోవు మిస్టర్ దేవ్ అని అంటాడు. నిజంగానే ప్రీతికి చిన్నప్పుడే వాళ్ళ బావతో పెళ్ళైపోయింది. ప్రీతి వాళ్ళ అత్త ప్రీతి వాళ్ళ నాన్నకు కూడా తెలియకుండా వాళ్ళ బావతో పెళ్లి చేసేసింది. ప్రీతి వాళ్ళ అత్త అంటే ప్రీతి వాళ్ళ నాన్నకి చిన్నాన్న కూతురు. ప్రీతి వాళ్ళ అత్తకి నాన్నకి ఆస్తి గొడవలు ఉండటం వలన పగతో కావాలని ప్రీతికి కావాలని పెళ్లి చేసింది. ఎప్పటికైనా అది నా ఇంటికి వస్తుంది, అప్పుడు నా ప్రతీకారం తీర్చుకుంటాను అని చెప్పి ఆ ఊరు నుండి కావాలని
వాళ్ళ కొడుకుని తీసుకుని దూరంగా తీసుకుని వెళ్ళిపోయింది. మళ్ళీ ఎక్కడ తన చెల్లెలు వచ్చి తన కూతుర్ని తీసుకుని వెళ్ళిపోతుందేమోనని వాళ్ళ నాన్న భయపడిన రోజు అంటూ ఉండదు. అందుకే ప్రీతి వెంట ఎప్పుడు వాళ్ళ నాన్న ఉంటూనే ఉంటారు అని రాజు అంటాడు. ఎప్పుడు జరిగిన పెళ్లిని ఇప్పుడెందుకు పట్టించుకోవటం అని దేవంటాడు. ఎప్పుడు జరిగిన పెళ్ళని నువ్వు నేను అనుకున్నాం కానీ అందరూ అలా అనుకోరుగా దేవ్ అంటారు రాజు. ఈలోపు మన దీపక్ దేవుని వెతుక్కుంటూ వస్తాడు. దేవ్ దీపక్ రావటం చూసి రాజు నెంబర్ ఫాస్ట్గా తీసుకుని బాయ్ రాజ్ మళ్ళీ కలుస్తానని చెప్పి రాజు దగ్గర నుండి వచ్చేస్తాడు. అన్నయ్య, అమ్మ పిలుస్తుంది, ఏం చేస్తున్నావు ఇక్కడ అని దీపక్ అడిగేసరికి దేవ్ ఫేస్ మొత్తం రెడ్గా ఉంది. బాధ మొత్తం ఫేస్లో కనిపించినట్టుగా ఉంది. దీపక్ ఏమైందన్నయ్యా అని అడుగుతాడు. ఏం లేదు దీపక్, పద వెళ్దామని దేవ్ అంటాడు. దీపక్ ఏదో అయ్యింది అని అర్థమై అంతకు మించి ప్రెజర్ చేయడు. ఇక గుళ్ళోకి వచ్చేసరికి వాళ్ళమ్మ అడిగితే ఏం లేదమ్మా, కొంచెం తలనొప్పిగా ఉంది, ఇంటికి వెళ్దామా అంటాడు దేవ్. సరే నాన్న పద అని అందరు కలిసి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి రాగానే దేవ్ తన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ కింద నించొని బాధతో వచ్చే కన్నీరు మొత్తం నీళ్లలో కొట్టుకుపోయేంతగా ఏడుస్తూ ఉంటాడు. కాసేపటికి అంబికమ్మ గారు రూమ్ బయట డోర్ కొట్టి దేవ్ దేవ్ భోజనానికి రారా అని చెప్పి కిందికి వెళ్ళిపోతారు. కాసేపటికి దేవ్ తలచి ముద్దయిపోయి వాష్రూమ్ బయటకు వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని రూమ్లో పడుకుంటాడు. అంబికమ్మ గారు దేవ్ ఇంకా బయటకు రాలేదని మళ్ళీ తన రూమ్కి వెళ్ళేసరికి దేవ్ పడుకొని ఉంటాడు. అంబికమ్మ గారు దేవ్ దేవ్ అని పిలిచినా లేవకపోయేసరికి దేవ్ అని తన ఒంటి మీద చెయ్యి వేసేసరికి ఒళ్ళంతా చాలా వేడిగా కాలిపోతూ ఉంటుంది. దేవ్ దేవ్ అని పిలిచి దీపక్ డాక్టర్కి ఫోన్ చేయి అని గబగబా గోరువెచ్చని నీటితో ఒక చిన్న కర్చీఫ్ ముంచి దాన్ని గట్టిగా పిండి దేవతల మీద డాక్టర్ వచ్చేలోపు పెడుతూ ఉంటుంది. ఉదయం నుండి ఏం తినలేదని వేపుడు జావా కొంచెం చేసి ఉంచుతుంది. డాక్టర్ వచ్చాక దాన్ని బట్టి పెడదామని డాక్టర్ కోసం చూస్తూ ఉంటుంది. ఈలోపు డాక్టర్ వచ్చి దేవుని చెక్ చేసి నార్మల్ ఫీవరే అని టాబ్లెట్స్ ఇచ్చి జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్తాడు. అంబికమ్మ గారు పిల్లలకు చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు. ఆ రోజంతా అంబికమ్మ గారు దేవుని జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకున్నారు. డాక్టర్ వెళ్ళాక వేపుడు జావా స్పూన్తో తినిపించి టాబ్లెట్స్ వేయించి అప్పుడు ఇంట్లో పని చూసుకుంటారు. నైట్ అంతా కూడా తను పడుకోకుండా దేవుకి తడిగుడ్డ పెడుతూనే ఉన్నారు. దేవ్ 3 రోజులకు కోలుకుంటాడు. అమ్మ నేను ఇక కాలేజ్కి వెళ్తాను, హాలిడేస్ అయిపోయాయి అమ్మా ప్లీజ్ అని అంటారు దేవ్. లేదు దేవ్, వెళ్దువులే, ఒక 2 రోజులు ఉండు, తర్వాత నీ ఇష్టం, బాగా నీరసంగా ఉన్నావు, 2 రోజుల వరకు ఎక్కడ కదలడానికి లేదు అంటారు అంబికమ్మ గారు. దేవిక చేసేదేమీ లేక అలాగే అని కామ్గా కూర్చుని ఉంటాడు. ఈ 2 రోజుల్లో ఎలాగైనా ప్రీతిని ఒకసారి కలవాలి, తనతో మాట్లాడాలి అని అనుకుంటాడు. మరి ప్రీతిని కలుస్తారో లేదో, ప్రీతికి నిజంగా పెళ్ళయిందా, ఒకవేళ అయ్యి ఉంటే తన మెల్లో తాళి ఉందా, ఒకవేళ కాకపోయింటే రాజు ఎందుకలా చెప్తాడు, ప్రీతి నిజంగా గుడికి వచ్చిందా లేక ఆ దేవు భ్రమ అయి ఉంటుందా, మరేం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.